జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల బస్సు సౌకర్యాల గురించి ఆరా తీశారు. తెలంగాణలో మహిళలు, అక్కా చెల్లెళ్లు ఉచిత బస్సు ప్రయాణంతో చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 2000 బస్సులను తీసుకొస్తామని చెప్పారు. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ భూములను ఎవరైనా కబ్జాలు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ప్రజల సొమ్మును ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. త్వరలోనే 6 గ్యారంటీలో భాగంగా మిగిలిన పథకాలను తీసుకొస్తామని తెలిపారు. మంత్రి వెంట ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. हैदराबाद में मेट्रो मतलब 4 लाख लोग जिसमें वो ऑटो का खिलाफ है, यहाँ महिला के लिए फ्री दिए, आपका ऑटो का खिलाफ है। टीआरएस वाले बहाना बनाते हैं, मत जाओ। ఆర్మూర్ బస్ స్టాండ్ లో అనేక మంది మా తెలంగాణ అక్క చెల్లెలైనటువంటి మహిళలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి అంశాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే 4 కోట్ల మంది పైగా ఈ ప్రయాణం చేసి ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు మేము 15 రోజులు సమీక్షించుకుంటామని చెప్పినాం. ఈ యొక్క బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి స్టాఫ్ల యొక్క కిరాయి ఆదాయం పెరగడమే కాకుండా దేవాలయం దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర కేబినెట్ మంత్రులందరం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి బస్సులు కొత్తయి దాదాపు 2000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనకి చేస్తా ఉన్నా. నా అక్క చెల్లెలందరికీ ప్రయాణం చేసే సందర్భంగా ఇబ్బంది లేకుండా విధంగా అదేవిధంగా మిగతా మగ ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా విధంగా బస్సు సౌకర్యాన్ని పెంచడం కావచ్చు. ఏదైతే రూటు బస్సులో లేవో ఈ ఉదాహరణకి 78 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఆర్టీసీ పరంగా కూడా రివ్యూ చేసి ఏ రూట్లలో బస్సులు అవసరం ఉన్నాయో ఆయా రూట్లలో కూడా బస్సులు కల్పించేటువంటి బాధ్యత మాది. మేము ఇవాళ ఎన్నికల ముందు చెప్పినాం. ఇప్పటికి మహిళలు కూడా చెప్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం తొందరగా మీరు అమలు చేస్తున్నారు అనుకోలే అనే మాట చెప్తా ఉన్నారు. అదేవిధంగా మిగతా మా 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తూ ఉన్నారు. దయచేసి అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఉచిత విద్యుత్ 200 రూపాయలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఆ అప్లికేషన్లో ఫార్మేట్లు ఉంటుంది. అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల పాలన పేరు మీద మీ దగ్గరికి వస్తున్న అధికారులకు ఈ అప్లికేషన్ల ప్రక్రియ లోపల ఉత్సాహంగా భాగస్వాములు కండి దాన్ని అందరికీ కూడా అందించే బాధ్యత క్రమేణా మాది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తూ మహిళలను కలిసినటువంటి సంతోషాన్ని సందర్భంగా సంబంధిత రవాణా శాఖ మంత్రిగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాడుకుంటున్న చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన గతంలో లీజుకు తీసుకున్న వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం. ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా ఇతరుల యొక్క కబ్జాలా పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత. ఈ ప్రభుత్వం యొక్క ధర్మం. ఇది ప్రజల ఆస్తి, ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి. దాన్ని కాపాడుకొని ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే బాధ్యత మాది.